శ్రీగురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులారా, వ్యాసమహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక పర్వాలనే 10 పర్వాలు పూర్తి చేశాం. స్త్రీ పర్వంలో కూడాను 26 అధ్యాయాలు పూర్తి చేశాం. 11వదైన స్త్రీ పర్వంలో ఈ రోజున చివరిదైన 27వ అధ్యాయం చెప్పుకున్నాము. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. వైశంపాయన ఉవాచ ते समासाद्य गंगांतुम शिवां पुण्यजलोचितं हतनीं च प्रसन्नां च महारूपं महावनां भूषणान्युत्तरय्यायिने वेष्टनान्यवमुच्य च ततः पितॄणां भ्रातॄणां पौत्राणां स्वजनस्य च पुत्राणामार्यकाणां च पतीनां च कुरुस्त्रियः उदकं चक्रे सर्वारुदच्चो భృషదుఃఖిత. వైశంపాయన చెప్తున్నాడు, ఆ యుధిష్ఠిరాదులు శుభంకరమై పుణ్యల జలాలతో ఎన్నో తీర్థాలతో కూడి నిర్మలంగా మహారూపంతో ఒడ్డున మహావనాలతో ప్రకాశిస్తున్న గంగమ్మను చేరి, గంగా నదిని చేరి ఆభరణాలని, ఉత్తరీయాలని, తలపాగాలని తీసిపెట్టారు. ఆ తర్వాత పితరులకు, సోదరులకు, మనుములకు, బంధువులకు, పుత్రులకు, పెద్దలకు ఉదక దానం ఇచ్చారు. కురుకాంతలందరూ కూడా తీవ్ర దుఃఖంతో రోధిస్తూ భర్తకు జలాలు అర్పించారు. సుహృతాంచాపి ధర్మజ్ఞా ప్రచక్రుః సలిల క్రియా ఉదకే క్రియమాణే తు వీరాణాం వీరపత్నిభిః సూపతీర్థా భవద్గంగా భూయో విప్రససారజ. ధర్మవేత్తలు మిత్రులకు కూడా జలక్రియలు చేశారు. వీరపత్నులు వీరులకు ఉదయకాలాన్ని ఇస్తున్న వీరపత్నులు వీరులకు ఉదకాలు ఇస్తున్నప్పుడు ధర్మోదకాలు అంటారు, తిలోదకాలు అంటారు. అంటే సంబంధీకులు, తమ ఇంటి పేరు గలవాళ్ళు, వీళ్ళందరూ కూడాను తిలోదకాలు ఇస్తారు, నీళ్లను కలిపి. మరి మిత్రులు, తర్వాత బంధువులు, అంటే వాళ్ళ ఇంటి పేరు లేని వారు, వేరే బంధువులు, దగ్గర బంధువులు ఉంటారు కదా, వాళ్ళందరూ కూడాను ధర్మోదకాలు అంటారు. వాటిని ఉత్త నీళ్లే విడుస్తారు. ఇవి విడిచేటప్పుడు గంగా తనంతట తానుగా దారి ఏర్పరిచింది మధ్యలో. తన్మహోదతి సంకాశం నిరానందమనుత్సవం వీరపత్ని భీరాః కీర్ణం గంగా తీరమశోభత. ఆ గంగా మహాసముద్రంలాగా ఉంది. ఆనందోత్సాహాలు లేకపోయినా వీరపత్నులతో వ్యాపించిన ఆ గంగా తీరం చాలా శోభనిచ్చింది. తతః కుంతీ మహారాజా సహసా శోకకర్షిత రుదతి మందయా వాచా పుత్రాన్ వచనం అబ్రవీత్. ఓ వైశంపాయన మహారాజా, ఓ జనమేజయ మహారాజా, వైశంపాయనుడు చెప్తున్నాడు ఆయనకి. ఆ తర్వాత శోకంతో కృషించి ఉన్న కుంతి ఏడుస్తూ వేగంగా కొడుకులతో అన్నది, యహ స వీరో మహేశ్వాసః రథయూధపయూధపః అర్జునేన జితః సంఖ్యే వీరలక్షణలక్షితః యం సూతపుత్రం మన్యధ్వంద్రాధేయమితి పాండవాః. యోవ్యరాజచ్చమధ్యే దివాకర ఇవ ప్రభు ప్రత్యయుజ్యత వహ సర్వాన్ పురాయ సపదానుగాన్ దుర్యోధన బలం సర్వం యః ప్రకర్షన్తే రోచత యస్య నాస్తి సమో వీర్యే పృథివ్యామపి పార్థివః దుర్యోధన బలం సర్వం
యః ప్రకర్షన్ వ్యరోచత కర్ణస్య సత్యసంధస్య సంగ్రామేష్వపలాయన కురుధ్వముదకం తస్య భ్రాతురక్లిష్టకర్మణః స హి వహ పూర్వజో భ్రాత భాస్కరాన్మయ్య జాయత కుండలీ కవచీ సూరః దివాకర సమప్రభ. పాండవులతో అన్నది తన కొడుకులతోటి, అలానే తన చవితి కొడుకులతోటి అన్నది. మేటి విలుకాడు, రథయూధపతులకే యూధపతి, వీరలక్షణ లక్షితుడు, అర్జునుడి చేతిలో ఓడిపోయినవాడు, సూతపుత్రుడని రాధేయుడని మీరు భావిస్తున్నారు ఇప్పటిదాకా. సేనల మధ్య సమర్థుడైన సూర్యుడిలాగా విరాజిల్లేవాడు, గతంలో అనుచరులతో సహా మీతో పోరాడినవాడు, దుర్యోధన సేనంతటినీ కూడా తన వెంట నడుపుతూ శోభించినవాడు, పరాక్రమంలో భూమండలంలో తనతో సమానుడైన రాజు అనేవాడు లేనివాడు, లోకంలో ఎప్పుడూ ప్రాణాల కన్నా కీర్తినే కోరుకున్నవాడు కర్ణుడు, యుద్ధంలో పారిపోనివాడు, అనాయాసంగా పనులు చేయగల మీ సోదరుడికి కూడా ఉదకాన్నివ్వండి. అతను మీకన్నా ముందు సూర్యుడి వల్ల నాకు పుట్టాడు. మీ అన్న కవచకుండలాలు ధరించి దివాకరునితో సమానమైన కాంతి గల సూర్యుడు అతను. శ్రుత్వాదు పాండవా సర్వే మాతృవచనమప్రియం కర్ణమేవానుశోచంతా భూయ క్లాంతతరా భవాన్. అయిష్టంగా విన్నారు ఆ మాటల్ని పాండవులు. ఆ తర్వాత కర్ణుణ్ణి గురించి శోకిస్తూ మరీ నలిగిపోయారు. తతః స పురుష వ్యాఘ్ర కుంతీపుత్రో యుధిష్ఠిరః ఉవాచ మాతరం వీరః నిశ్వసన్నివపన్నః. తర్వాత పురుషోత్తముడైన యుధిష్ఠిరుడు పాములాగా దీర్ఘంగా నిశ్వసిస్తూ తల్లితో అన్నాడు, యశరోర్మిర్ధ్వజావర్తః మహాభుజ మహాగ్రహ తల శబ్దానునదిత మహారాధ మహాహృద యశేషు పాతమాసాధ్య నాణ్యస్తిష్టే ధనంజయాత్ కథం పుత్రో భవచ్చా సహ దేవగర్భపురాభవత్. కర్ణుడు మహారథులను కూడా జలాశయంలో ముంచేంతటి గొప్పవాడు. బాణాలే దానిలో అలలు, భజన్ సుడి, మహాభుజాలే పెద్ద మొసళ్ళు, చప్పట్లే గర్జనలు. అతని బాణాల తాకిడికి అర్జునుడు తప్ప మరెవ్వరూ కూడా ఎదురు నిలవలేరు. అటువంటి కర్ణుడు సూర్యపుత్రుడు. గతంలోనే నీ కొడుకు ఎలా అయ్యాడో చెప్పు. యస్య బాహు ప్రతాపేన తాపిత సర్వతో భయంతమగ్నిమివ వస్త్రేణ కథంచాధిత వచ్చసి. అతని బాహు ప్రతాపంతో మేమంతా తప్పించిపోయాం. కొంగున అగ్ని కట్టుకున్నట్లుగా ఈ విషయాన్ని ఇప్పటిదాకా ఎలా కప్పిపుచ్చావు నువ్వు? యస్య బాహుబలం నిత్యం ధాతరాష్ట్రైరుపాసితం ఉపాసితం యథాస్మాభి బలంగాండి వధన్వనః. మేము అర్జునుడి యొక్క మహా బాహుబలాన్ని ఉపాసించినట్లు ధాతరాష్ట్రులు ఎప్పుడు కూడా కర్ణుని మహా బాహుబలాన్ని ఉపాసించలేదు. యస్య బాహుబలం నిత్యం ధాతరాష్ట్రై ఉపాసితం. ఏ విధంగా అయితే ధాతరాష్ట్రులు అతని బాహుబలాన్ని ఉపాసించారో అదే విధంగా ఉపాసాతిం యథాస్మాభి బలంగా అండి వదన మేము కూడా అతని బాహుబలాన్ని ఉపాసించాము. భూమి స్థానాంచ సర్వేషాం బలం బలవతాం వరహ నాణ్య కుంతి సుత కర్ణాత్ అగ్రఘ్నాత్ రధినాన్ రథి బలశాలుల్లో శ్రేష్ఠుడు. ఆయన రాజులందరి సేనల్లో కూడా నిరోధించగల బలశాలి. నా అన్య కుంతీసుత, అతను ఎవరో కాదు కుంతీసుతుడని ఇప్పుడు తెలుసుకున్నాం. సనః ప్రథమజో భ్రాత సర్వశస్త్రభృతాంబర సూతతం భవచ్చక్రే కథమద్భుత విక్రమం. సర్వశస్త్రధారుల్లో శ్రేష్ఠుడైన కర్ణుడు మాకు అన్న అనడం నిజమేనా చెప్పు. అమ్మా అని కుంతీదేవిని అడుగుతున్నాడు. ఈ అద్భుత పరాక్రమశాలిని గతంలోనే నువ్వు కన్న విధానం ఏమిటి? అహో భవచ్చామంత్రశ్చ గూహనేన వయంహత విధవే నిధనేన హి కర్ణస్య పీడితాశ్రు సబాంధవ. ఆహా, ఈ రహస్యాన్ని దాచిపెట్టి మమ్మల్ని చంపావు నువ్వు. కర్ణుడి మరణంతో బంధువులతో సహా మేం కూడా పీడింపబడుతున్నాం. ఇప్పుడు
అభిమన్యోర్ వినాశేన ద్రౌపది వధేనజా. అంటే మాకు సంతోషం లేదు ఇప్పుడు గెలుపు వచ్చి కూడా, నువ్వు ఈ మాట ఇప్పటిదాకా దాచిపెట్టావు, ఇప్పుడు మేము జయించి కూడా వాళ్ళని సంతోషం పొందట్లేదు నువ్వన్న మాటతోటి. అభిమన్యోర్ వినాశేన ద్రౌపది వధేనజ పంచాలానాం వినాశేన కురుణాం పతనేన చ తత శతగుణం దుఃఖం ఇదమ్మాం అస్పృశద్భృశం. అభిమన్యులు ద్రౌపది కొడుకులు పంచాలుల వినాశనం కన్నా కౌరవుల పతనం కన్నా 100 రెట్లు ఎక్కువగా ఈ దుఃఖం ఇప్పుడు నీ చెప్పిన మాట ఉన్నదే, కర్ణుడు మా అన్నని చెప్పావే, ఆ దుఃఖం నన్ను తీవ్రంగా కలచివేస్తుందమ్మా అంటున్నాడు ధర్మరాజు తల్లితోటి. కర్ణమేవాను శోచామి దహ్యాం అగ్రా వివాహిత నేహస్మకించిత ప్రాప్యం భవేదపి విస్థితం నేదం వైశసంఘోరం కౌరవాంతకరం భవే. కర్ణుని గురించే శోకిస్తున్నాను నేను, ఎవరో అగ్నిలో పడేసినట్లుగా దహించుకుపోతున్నాను. ఈ విషయం ముందే తెలిసి ఉంటే స్వర్గంలో ఉన్న వస్తువు అయినా సరే మాకు అలభ్యమయ్యేది కాదు, కురువంశాన్ని అంతం చేసిన ఈ ఘోర సంగ్రామం జరిగేదే కాదు. ఏవం విలప్య బహుళం ధర్మరాజు తిష్ఠా వెరుదచ్చన కైరాజన్ చకారా శోధకం ప్రభు తతో వినేదు సహస్త్రియస్థా కరు సర్వశ అభితోయా స్థితాస్తత్ర తస్మిద్ వృధక కర్మణి. దీనివల్ల మనకేం అర్థం అవుతుందంటే, బతికి ఉన్నప్పుడు ఆమె చెప్పలేదు, చనిపోయిన తర్వాత తిలోదకాలు వదలటం కోసం చెప్పింది అని అంటే మన వాళ్ళు ఎంత ధర్మపరులు అంటే బతికి ఉన్న వాళ్ళకన్నా చనిపోయిన వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచిస్తారు, వాళ్ళకి సద్గతి కోసం. మరి లేకపోతే ఇప్పటిదాకా దాచిపెట్టి ఉండకపోతే ధర్మరాజే చెప్తున్నాడు యుద్ధమే జరిగి ఉండేది కాదు అని. ఈ రీతిగా యుధిష్ఠిరుడైన ధర్మరాజు అనేక రీతులుగా విలపించి రోధించాడు. మెల్లగా రాజు కర్ణుడికి ఉదకాలు ఇచ్చాడు. అది విని వెంటనే అక్కడ చేరి ఉదకాన్ని ఇవ్వడానికి అన్ని వైపుల నుంచి స్త్రీలందరూ కూడా పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడు. తాత ఆనాయయామాస కర్ణస్య సపరిచ్ఛిదా స్త్రీయ కురుపతి ధీమాన్ భ్రాతు ప్రేమ్నా యుధిష్ఠిర సతాభి సహధర్మాత్మ ప్రేతకృత్యమనంతరం చకార విధివద్ధీమాన్ ధర్మరాజు యుధిష్ఠిర. ఆ తర్వాత యుధిష్ఠిరుడు సోదరునిపై ప్రేమతో కర్ణుని భార్యల్ని పరివారంతో సహా అక్కడికి రప్పించాడు. ఆ తర్వాత ఆయన వారితో కలిసి అనంతర ప్రేతకర్మను కూడా నిర్వర్తించాడు. పాపేనా సోమయా శ్రేష భ్రాత జ్ఞాతిర్నిపాతిత అతో మనసి యద్గుష్యం స్త్రీనా అంతర్న భవిష్యతి. పాపినైన నేను విషయం తెలియక గొప్పవాడైన నా అన్నను చంపాను కాబట్టి ఇక స్త్రీల మనస్సుల్లో రహస్యం అనేది నిలవకుండా ఉండుగాక అని శపించాడు. ఇచ్చుక్వా సతు గంగాయ ఉత్తతారా కులేంద్రియ రాతృభి సైత సర్వే గంగా తీరం యువాన్. ఇలా పలికి ఇంద్రియాలు కలతపడగా ధర్మరాజు గంగలో నుండి బయటికి వచ్చి సోదరులు సహా ఒడ్డుపై నిలిచాడు. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి శ్రాద్ధ పర్వణి కర్ణ గూఢజత్వ కథని సప్తవింశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని చివరి అధ్యాయం 27వ అధ్యాయం. రేపు మనం శాంతి పర్వం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. సమర్థ సద్గురు సాయినాథ్ महाराज की जय.